అర్మేనియాలో ఏ చిన్న షాప్కి వెళ్ళినా వాటర్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయో లేదో తెలియదు కానీ బియర్స్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. మనం కూల్ డ్రింక్ అయినా ఒక చోట నిలబడి తాగుతాం, వీళ్ళు బియర్స్ మాత్రం తాగుతూ వెళ్తా ఉంటారు రోడ్ల మీద. తాగే వాళ్ళని చాలా మందిని చూశాను కానీ న్యూసెన్స్ చేసే వాళ్ళని చూడలేదండి ఇక్కడ. దానికి కారణం వీళ్ళు డిస్ప్లే ఒకటైతే, రెండో ఆల్కహాల్ పర్సెంటేజ్ దీంట్లో చాలా తక్కువ ఉంటుందండి మనతో పోలిస్తే. ఈ బీర్ కల్చర్ అనేది ఇప్పుడు మొదలైంది అయితే కాదండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. అప్పట్లోనే కొండల్లో స్టోర్ చేసుకుని స్ట్రాల్తో తాగేవారంట వీళ్ళు. మన ఇంటికి కానీ చుట్టాలు వస్తే టీ కానీ కూల్ డ్రింక్ కానీ కొంచెం మజ్జిగ కానీ మంచిలు కానీ ఏ ఒకటి ఇస్తా ఉంటారు. కానీ వీళ్ళ సంప్రదాయ ప్రకారం ఎవరైనా చుట్టాలు వస్తే వైన్ గానీ బీర్ గానీ ఇస్తారంటారండి వీళ్ళు. మనకి కోకోకోలా, పెప్సీ, ఆర్టోస్ ఇలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయా దానికన్నా ఎక్కువ బీర్ బ్రాందీ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. వీడియోలో సరిగ్గా గమనిస్తే 4 ట్యాప్లు ఉన్నాయి ఎదురా, అవి ఇప్పితే వాటర్ రావు, బీర్లే వస్తాయండి. మీకు వీడియోలో సరిగ్గా చూపించుకోవడానికి కారణం ఇక్కడ వీడియోలు తీయనివ్వరండి, ఇది వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు. వీళ్ళు ఇంత తాగినా గానీ వీళ్ళ ఆరోగ్యాలు పాడవడానికి కారణం వీళ్ళ బీర్ లా కాకుండా డ్రింక్ లా తాగుతారు. అంటే మన డ్రింక్ అప్పుడప్పుడు ఎలా తాగుతాం వీళ్ళు అలా తాగుతారు. కొండల మీద ఉన్న ఐస్ కరిగి అందులోంచి వచ్చే వాటర్ తోనే వీళ్ళ బీర్ తయారు చేస్తారండి. అందుకే అన్ని దేశాల కన్నా అర్మేనియా బీర్ చాలా స్పెషల్ గా చూస్తారు చాలా మంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అంతే కదండి.